ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టైం వచ్చేసి 5 అయిందనమాట. 5 గంటలకు లేసాను, ఎందుకంటే ఈరోజు సోమవారం కదా. ఇల్లంతా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అని. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అంతకుముందు నేను 4 గంటలకి అట్లా వేసి పూజ చేసుకునేదాన్ని. ఇంట్లో ఉండగానే ఈ మధ్య బాగా ఒళ్ళు బద్ధకం అయిపోయింది. అందుకని చెప్పేసి ఎట్టయినా లెగవాలని చెప్పేసి అని 4:30కి అలారం 4కి అలారం పెట్టాను. 4:30కి అలారం పెట్టా, కానీ ఆఫ్ చేసి పనుకొని మళ్ళీ 5 గంటలకు లేసానమాట. క్షణంగా లెగవాలన్నా లెగవబుద్ధి కాదు కదా. అలాగా బట్టలు రాత్రి ఒకసారి వేసాను. మా బాబు వచ్చాడు కదా హాస్టల్ నుంచి, రాత్రి ఒకసారి వేసాను. మళ్ళీ ఉదయాన్నే లెగంగానే మళ్ళీ ఇంకోటి ఇప్పేసాను అనమాట. బట్టలు మిషన్లో వేసేసాను. వీళ్ళంతా క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా కానీ ఉదయాన్నే లేవగానే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మనం ఏదన్నా ఆలోచించాలన్నా, దేని గురించి అన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కానీ మన మైండ్ అనేది ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా అంత అంటే ఎండబడే కొంది అంత గనిబిజిగా అట్టుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఉదయాన్నే శుభ్రంగా క్లీన్ చేసుకుంటా అలా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సోమవారం కదా, మా బాబు ఉపవాసం ఉంటున్నాడు. 11 వారాలని అనుకున్నాడు. మరి ఎన్ని వారాలు ఉండాలనేది నేనైతే లెక్కేసుకోవట్లేదు, మా బాబే లెక్క పెట్టుకుంటాడు అనమాట. అయితే అందుకని చెప్పేసి వాడు నిద్ర లేసేళ్ళకి వచ్చి పూజ చేద్దాంలే అని చెప్పేసి అని ఇక లేసానమాట. లేచి శుభ్రంగా నిన్న సండే కదా ఫ్రెండ్స్, నిన్న కూడా ఇల్లు క్లీన్ చేశాను, తుడిసాను. కానీ ఈరోజు కూడా తుడుస్తాను, ఎందుకంటే నిన్న సండే కదా, కొద్దిగా చికెన్ తెచ్చుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా ఇల్లు తుడవాలి అని చెప్పేసి అని ఇల్లంతా మళ్ళీ మాప్ పెట్టేశాను అనమాట. శుభ్రంగా నీట్గా చిమ్ముకొని మాప్ పెట్టేశాను. మనం ఏంటంటే నైటే గిన్నెలు అన్నీ తోమిపెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మైండ్ అనేది అసలు ఉదయం లేకంగానే ప్రశాంతంగా ఉంటుంది అదనమాట. ఇంకోటి కొంతమంది అడుగుతున్నారు, నేను రాత్రి ఒక షార్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఆ షార్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, మా వారు ఒక 5 టెంకాయలు కొట్టారు, ఆ 5 టెంకాయలు తీసుకురాలేదు అని చెప్పేసి అని అన్నాను. దానికి కొంతమంది అంటున్నారు ఏమనంటే, 5 టెంకాయలు తీసుకురాకూడదు అని చెప్పేసి అని. నేనేందంటే కొట్టిన టెంకాయలు అలా మొత్తం తీసుకురమ్మని లేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనం 5 టెంకాయలు కొట్టామనుకోండి, 10 చిప్పలు వస్తాయి కదా కొబ్బరి చిప్పలు. ఆ 10 చిప్పలు ఏంటంటే ఒక 5 చిప్పలు మనం తెచ్చుకొని ఒక 5 అక్కడ వదిలిపెట్టాలి. నేను ఆ లెక్కలో చెప్పాను. అదేంటంటే మీకు మా వారు 5 టెంకాయలు తేలేదు అని చెప్పింది మీకు అలా అంటే మీరు అలా అనుకుంటున్నారు. నేనన్నది ఏంటంటే హాఫ్ తీసుకురాకుండా 2 తీసుకొచ్చాడు అని చెప్పేసి నన్ను అనమాట. అది ఒకళ్ళు కామెంట్ చేశారు, అందుకని చెప్పేసి అని అది కూడా చెప్తున్నాను. అంతేగాని ఏం లేదండి. ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో అడిగారు ఆ వీడియోలోని, ఇంకొక మాట ఏదో అన్నారు. దానికి తర్వాత షార్ట్ వీడియోలో చెప్తాను, మర్చిపోయాను. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ కామెంట్ చదివి చెప్పాలన్నమాట. అందుకు కొంతమంది అడుగుతున్నారు, అక్క గుంటూరు అబ్బాయి స్టోరీ చెప్పవని. చెప్తాను ఫ్రెండ్స్, చెప్పకుండా అయితే ఉండను, ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు దీపావళి పండగ కదా, సోమవారం దీపావళి పండగ. లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటుంటారు. జాగ్రత్త ఫ్రెండ్స్, పెద్దోళ్ళైనా పిల్లలైనా కానీ ఎన్ని టపాస్కాయలు అవన్నీ పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల్ని అయితే కొద్దిగా దూరంగా ఉంచడమే మంచిది. నాకు తెలిసి అంత పెద్ద పెద్ద టపాస్కాయలు కాకుండా ఏదో కాకర పువ్వులు, కాకర సోవతులు ఇవన్నీ ఉంటాయి చూడు, పాంబిల్లలని, అలాంటివి తెచ్చుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ టపాస్కాయలు అవన్నీ చాలా భయం. ఎందుకు చాలామంది తర్వాత ఈ పండగ అయిపోయిన తర్వాత చూడండి, చేతులు కాలినాయని, మూతులు కాలినాయని రకరకాలుగా ఇంకా చూపిస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి అని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, మనం తెచ్చుకోలేదు, మనం పేల్చుకోవట్లేదని ఆలోచించకుండా మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండేటట్టుగా అలా తెచ్చుకోండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, బయట ఎంత చీకటిగా ఉందో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, మా ఊర్లో
లైట్లనే సరిగా ఉండవు. అసలు మెయిన్ మా బజార్లో అయితే లైట్లనే సరిగా ఉండవు. చూడండి ఎంత చీకటిగా ఉందో. అందుట్లో మాకేమో బస్సులు ఎక్కువ తిరుగుతుంటాయి, పాములు ఎక్కువ తిరుగుతుంటాయి. ఒకరోజు ఇట్నే ఉదయాన్నే లేస్తే మా మెట్ల మీదనే ఉంది పాము. అందుకని చెప్పేసి నేను అప్పుడు టాంచి చీకట్లో అయితే లెగవట్లేదు అనమాట. అంత చీకటిగా ఉంది చూసారా. చిమ్మాలి నీళ్ళు చల్లాలన్నా ఉదయాన్నే లేచినప్పుడు ముగ్గేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఒక్కోసారి నేను లెగవను అనమాట. ఒకవేళ లేచిన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతనే బయటకు వచ్చి చిమ్ముతాను. ఎందుకంటే పాములు ఏంటంటే ఒక్కోసారి పిల్ల మెట్ల మీదనే పనుకొని ఉంటుంది ఆ చల్లగాలికి, అందుకని చెప్పేసాను. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ముడ్డు కడుక్కొని చేతగాని వాళ్ళు అందరూ పెద్ద మనుషులే ఫ్రెండ్స్. నిజంగా నేను చెప్తున్నాను కదా. ఓట్ల ఎలక్షన్కి వచ్చి అమ్మ దండ దాసకాలు పెడతారు కానీ తర్వాత ఈ లైట్లు పోయినా పట్టించుకోరు. చెట్లు రోడ్డెంబటి చెట్లు పెరుగుతున్నా పట్టించుకోరు. ఇలా చిన్నపిల్లలు ఉండారండి బాబు, పాములు తిరుగుతున్నాయన్నా ఏం పట్టించుకోరు. పాములు తిరిగితే ఏం పట్టించుకోవాలక్క అంటే లైట్లు వేయాలి కదా. పంచాయతీ ఆఫీస్లో చెప్పండి అని అంటారు. ఆ పంచాయతీ ఆఫీస్లో చెప్పాను కదా, ముడ్డు కడుక్కొని చేతగాని వాళ్ళందరూ కూడా మేనేజ్మెంటు పెత్తనాలు చేస్తుంటారని చెప్పేసి. ఒకడు ఉన్నాడు దివానా కాట మొహమాడు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వేస్తాం అంటారు కానీ వేయరు సావరు. ఇంకా పొద్దుగూకులు యాడ చెప్పాలి మనము. అందుకని చెప్పేసి ఇంకెవరికి వాళ్ళకే చెప్పకుండా సైలెంట్గా ఉండరు. ఆ రోడ్డు ఎమ్మటి పెరిగిన చెట్లు అవి అసలుకి ఏం పీకరు ఫ్రెండ్స్. ఎవరింటి ముందు వాళ్ళు బాగు చేసుకుంటుంటామా. ఖాళీ స్థలాలు ఉండే కదా, అవి అయితే అసలు పట్టించుకోరు అనమాట. ఇంటి పన్నుకు మాత్రం కరెక్ట్గా టయానికి వచ్చేసి ఇంటి పన్ను కట్టరా అని చెప్పేసి అని అడుగుతుంటారు. ఇక్కడ నేను ఒకటి మిస్ అయ్యాను ఫ్రెండ్స్. నేను వీడియో తీసాను అనుకున్నా, కాకపోతే తీయలేదు. అదేంటంటే ఇల్లు తుడిచేటప్పుడు కళ్ళుప్పు ఉంటుంది కదా, సాల్ట్ కదండి, రాళ్ళుప్పు ఒక స్పూన్ అర స్పూన్ పసుపు అలాగే ఒక నిమ్మకాయ పిండాను నేను. అది నేను తీయటం అంటే తీస్తున్నాను అనుకున్నా కానీ అది మిస్ అయిపోయింది అనమాట. తర్వాత మనం ఇల్లు తుడవడానికి ఏదో ఒకటి లిక్విడ్ వేసుకుంటాం కదా, అది ఏదో ఒకటి వేసుకొని ఇల్లు తుడుచుకుంటే మన ఇంట్లో ఏదన్నా ఉండా కానీ పోద్దని చెప్పేసి అని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. నేనైతే అలాగనే ప్రతిసారి నేను ఆ వారం ఈ వారం అనేది ఏం పట్టించుకోను ఫ్రెండ్స్. ఇల్లు తుడుస్తున్నానంటే రాళ్ళు ఉప్పు వేస్తాను, పసుపు వేస్తాను, నిమ్మకాయ పిండుతాను. ఒక్కోసారి నిమ్మకాయ లేనప్పుడైతే రాళ్ళు ఉప్పు అయితే ఖచ్చితంగా వేస్తాను అనమాట, పసుపు వేస్తాను. అది నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేస్తాను, నిమ్మకాయ లేకపోతే మాత్రం ఇలా చేసుకుంటాను అనమాట. అలా చేసుకొని నీట్గా ఇల్లు తుడుచుకుంటే బాగుంటుంది. అందుట్లో ఏంటంటే మా బండ్లు ఏంటంటే ఫ్రెండ్స్ పాలిష్ బండలు లాంటివి కాదు కదా, మామూలుగా వెనకటేసిన ముద్దు బండలు లాంటివి అనమాట. అవి ఏంటంటే రోజు తుడవాలి, రోజు తుడిస్తేనే నీట్గా ఉంటాయి అనమాట. రోజు తుడుచుకుంటాను. నేను ఇంటి దగ్గర నేను డ్యూటీకి వెళ్తున్నా కానీ చీకటితో లేసైనా తుడుస్తాను. లేదంటే మా బాబు ఉంటే మా బాబు అయినా నాకు హెల్ప్ చేస్తాడు, మా వారైనా హెల్ప్ చేస్తారు. అదేం లేదండి. ఒకవేళ నేను అంటే లేచిన నేను డ్యూటీకి వెళ్ళిపోయినా కానీ ఇల్లు మాత్రం తుడిసిన తర్వాతనే ఇంట్లో దీపం పెడతారు ఫ్రెండ్స్. లేకపోతే ఆ రోజు దీపమైనా మానుకుంటారు, పెట్టరు. కానీ ఇల్లు మాత్రం తుడుచుకొని దీపం పెట్టుకుంటారనమాట. అంతే కదా, ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ మనం దీపం పెట్టుకునేది. అందుకని చెప్పేసి అని ఇలా అయితే ఇంకొక ఆమె వచ్చేసి ఇంకో కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్. ఏమని పెట్టిందంటే, మీరు అంతకుముందు వేరే చాటు ఉన్నారు కదా అక్క, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అని ఒక ఆమె కామెంట్ పెట్టింది. దేవుడు పూజ రోజు చేస్తే ఏమన్నా వస్తుందా అని. నాకైతే నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. దేవుడు పూజ రోజు చేసుకుంటే ఏమన్నా వస్తుందా అంటే ఎవరెవరి నమ్మకం అది. ఏదన్నా అనుకున్నది జరిగిందంటే ఇక జరుగుతుందని నమ్మకం. ఇంట్లో పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమన్నా వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి వచ్చి కోట్లు పడాలి అట్ట కాదు. న్యాయమైన కోరిక ఏదైనా సరే, నువ్వు న్యాయంగా నడుస్తుంటే న్యాయమైన కోరిక ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుద్ది. అది నేను చెప్తున్నా, నాకు అనుభవం అయింది నేను చెప్తున్నా. నేను ఏదైనా కోరుకుంటే అది తప్పు అయితే తీరదు నాకు. నేను అనుకున్నది కరెక్ట్గా వాళ్ళకి న్యాయం అనిపిస్తే ఖచ్చితంగా అయితే తీరుద్ది ఫ్రెండ్స్. దాంట్లో ఎలాంటి డౌటు లేదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక వీడియో పెట్టాను కదా, ఇలా మొక్కుబడి ఇలా మొక్కున్నాను, చిన్న చిన్న మొక్కుబడులను రాత్రి షార్ట్ వీడియో పెడితే ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో వచ్చి పెడుతున్నారు. నాకు అర్థం కానింది, మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, యూట్యూబ్ కిందనే పెట్టండి, ఆ వీడియో కిందనే పెట్టవచ్చు కదా, మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఎందుకు పెడుతున్నారు?
ఏమైంది యూట్యూబ్లో మీరు కామెంట్ ఏటో చేస్తున్నారు కదా, అదేందో యూట్యూబ్ ఆ వీడియో కిందనే చేస్తే అందరూ కూడా చూస్తారు కదా. మీరు సపరేట్గా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అట్టా చేయటం ఎందుకు? ప్లీజ్ ఈసారి ఎవరైనా కానీ చూస్తుంటే చూసి మీరు కామెంట్ చేయాలనుకుంటే ఆ వీడియో కిందనే చేయండి. మీరు ఏ వీడియో అయితే చూసారో ఆ వీడియో కిందనే కామెంట్ చేయండి. వేరే వీడియో కింద లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చేయమాకండి, సరేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదేమి వార్నింగ్ అట్ట ఐటెం కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైతే చూసారో అక్కడే కామెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని నా ఒపీనియన్ అనమాట, అంతే. నిజంగా అండి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నవి అయితే జరుగుతాయి అన్నమాట. మన మనసు ఎంత పవిత్రంగా బాగుంటుందో అలాంటి టైంలో మనం పూజ చేసుకుంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనం అనుకున్నది మనకు ఖచ్చితంగా జరిగితే, అలా నా విషయాల్లో జరిగినవి కూడా. అందుకని చెప్పేసి అని నాకు నమ్మకం, నేను చేసుకుంటా. ఏదో కోట్లు లక్షలు ఇవ్వాలి అనేదేమి కాదు. కానీ నేను చెప్తున్నాను కదా, నేను కష్టాల్లో ఉండి ఆ దేవుణ్ణి వేలుకుంటే నాకు ఏదో ఒక రూపంగా మేలైతే ఖచ్చితంగా జరిగిద్ది. అది నా నమ్మకం, అంతే. నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను పూజ అనేది నేను చేసుకుంటా కంటిన్యూగా. చేసుకోకుండా అయితే ఉండను. నాకు అసలు పూజ చేయకపోతే మనసు అంతా అదొక రకంగా ఉంటుంది. పూజ చేసుకోవాలి, ధూపం పెట్టుకోవాలి, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అది అది ఒకళ్ళు అంటే. కాకపోతే ఏంటంటే నేను మీకు చూపించడం ఏంటంటే మీరు చూస్తూ ఉంటే పూజ చేసుకుంటున్నాను కాబట్టి అది మీకు చూపిస్తాను, అంతేగాని నేను మీకు చూపించాలని నేను చేసుకోను, సరేనా? నేను ఎటు చేసుకుంటున్నాను కాబట్టి అది నేను చేసుకునేటప్పుడు కూడా మీకు చూపించట్లేదు. నేను పూజ చేసుకున్న తర్వాతనే చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్స్, అది అంతేగాని ఇంకేం లేదు. మనం మనస్ఫూర్తిగా ఏదైనా సరే కోరుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరిద్ది అనే నమ్మకం నాకుంది. ఇంకోటి, మన ఇంట్లో గొడవలు వస్తా మనసు అంతా సికాగ్గా ఉండి, లేదు భార్యాభర్తలకు గొడవలు వస్తా, పిల్లలకు గొడవ పెట్టుకుంటా, ఏదన్నా మనసు అనేది ఇదొక రకంగా ఉంటే ఇంట్లో ధూపం వేసుకోండి ఫ్రెండ్స్. అసలు కాసేపు ధూపం వేసుకున్న తర్వాత చూడండి, మీ మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి నిండా ధూపం వేసుకుంటే అసలుకి ఇంట్లో ఏదన్నా ఉండా కానీ, దరిద్రం ఏదన్నా ఉండా కానీ వెళ్ళిపోద్ది, ఉండను కూడా ఉండదు. అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ధూపం లేనిదైతే నా వల్ల కాదు ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా ధూపం అనేది వేసుకుంటాను. ధూపం ఉండాలండి, పూజ చేసుకుంటే ఖచ్చితంగా ధూపం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మందార పూలు చూసారా ఫ్రెండ్స్, అవి మన చెట్టుకు వచ్చినాయి. ఇక్కడ శివయ్య ముందేసినవి కూడా అన్నీ మన చెట్టుకు వచ్చినాయి. రకానికి ఒక పువ్వు అన్నీ కోసాను అనమాట ఈరోజు. కోసి అన్నీ కూడా అలా డెకరేషన్ చేసుకున్నా. ఇక్కడ అన్నపూర్ణమ్మ తల్లి చూసారా ఎంత బాగుందో కదా. నిజంగా ఫ్రెండ్స్, అసలుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మవారి ముందు కానీ అలా మనం డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటే, ధూపం వెలిగించుకుంటే ఆ ధూపం అనేది ఇల్లంతా గమ్మి మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. తులసమ్మ మొక్కడ వేసుకున్నాను ముగ్గు. మా వారు దండం పెట్టుకుంటున్నారనమాట. మాది అయిపోయింది పూజ అనేది. తర్వాత మా వారు వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ముగ్గు బాగుందా ఫ్రెండ్స్? ఏదో నాకు వచ్చినంతలో నేను అలా వేసుకుంటుంటాను. ఇది మన బయట ముగ్గు అనమాట, గేటు వేసిన ముగ్గు అనమాట. కుంకుమ వేయకూడదు అంటారు కదా బయట, అందుకని చెప్పేసి నేను ఇలా ఈ కలర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్, అంతేను. ఇంకా తులసమ్మ తల్లి ఎంత బాగుందో కదా. అసలు ధూపం అనేది ఉండాలి ఫ్రెండ్స్. ధూపం అనేది ఉంటేనే మనకు మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అసలు మా చెట్టుకి మందార పూలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. కానీ మొన్న మేకలు తినేళ్ళినాయి. మా వారు ఇక్కడ కూడా దండం పెట్టుకుంటున్నారు. మేము అయిపోయింది, ఎందుకంటే మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చేళ్ళకి లేట్ అయింది. నేను మా బాబు అయితే ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాం అనమాట. కంప్లీట్ అయిపోయింది మా పూజ అనేది. మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు. బాయ్.